హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఒకవేళ కూరగాయలున్నా చేయడానికి టైం లేనప్పుడు చాలా ఈజీగా, చాలా క్విక్‌గా, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉండే ఈ నువ్వుల కర్రీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి నేను చూపించే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే, ఈ కర్రీ ఖచ్చితంగా మీ ఫేవరెట్ రెసిపీ లిస్ట్ లోకి యాడ్ అయిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ పోపుల్లో మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మినపప్పు యాడ్ చేయకుండానే చేస్తున్నాను. ఈ పోపు దినుసులన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో ఆనియన్స్ అనేవి ఆప్షన్ అండి. ఆనియన్స్ వేయకపోయినా చేసుకోవచ్చు. కానీ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కల్లుప్పైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం నువ్వుల్ని పేస్ట్ చేసుకుందాం. నేనైతే ఈ కర్రీకి పావు కప్పు దాకా నువ్వులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కాస్త పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఈ నువ్వులన్నీ ఒక బ్లెండర్ జార్‌లో లేదంటే మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. నువ్వులనేది కాస్త నలగడానికి ఇబ్బంది పెడుతుందండి. ఒకవేళ మెత్తగా నలగకపోయినా కొంచెం పలుకులున్నా సరే ఏం పర్వాలేదు. ఇలా ఈ నువ్వులని పేస్ట్ చేసుకొని పక్కనుంచుకుందాం. ఈలోపు ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా! ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో అల్లం అనేది ఆప్షన్ అండి. మీరు కావాలనుకుంటే అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే ఓన్లీ వెల్లుల్లిపాయ అయినా సరే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఫస్ట్‌లో పోపు పెట్టుకున్నాం గదండీ! ఆ పోపులో అయినా సరే వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పేస్ట్ అనేది, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నువ్వులు చూడడానికి చాలా చిన్న గింజలు. అయినా పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్ లాంటివి ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి, అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. కానీ వీటిని కూడా అన్ని ఆహార పదార్థాల్లాగే చాలా మితంగానే తినాలి. మనకు తెలుసు కదండీ, ఆరోగ్యం అమృతం విషం. ఏ ఇంగ్రీడియంట్ అయినా గానీ మనకి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని ఆ ఇంగ్రీడియంట్ ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా సరే క్వాంటిటీలో మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం నువ్వుల పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం వాటర్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా వాటర్. ఆ వాటర్ అంతా దగ్గరకు ఉడకపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనకి నార్మల్ గా చిన్నపిల్లలైనా సరే, లేదు పెద్దవాళ్ళైనా సరే, నువ్వుల కర్రీ చేసాము, తెలగపిండి కర్రీ చేసాము తినండి అంటే చిచ్చి అస్సలు వద్దు అంటారు కదా! అలా కాకుండా ఈ కర్రీ చేసి ఒక్కసారి ఎగ్ ఫ్రై అని చెప్పి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అసలు టేస్ట్ లో కూడా ఏమాత్రం తేడా ఉండదు. ఎగ్ ఫ్రై అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. చూసారు కదండీ, మన కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయాయి. కర్రీ మొత్తం దగ్గరకొచ్చేసింది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఏంటి ఈ నువ్వుల కర్రీ మీకు నచ్చిందా? అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. బై బై.